హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. సో ట్రేడింగ్ ఎలా చేస్తున్నారు? సో హోప్ ప్రతి ఒక్కరు కూడాను డిసిప్లిన్ ట్రేడింగ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. సో నేను ఈరోజు నా 20th వీక్ ట్రేడ్ డీటెయిల్స్‌ని పోస్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు కంటిన్యూయస్‌గా 19 వీక్స్ ట్రేడ్ డీటెయిల్స్ నేను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాను. మీరెవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి. సో ఈ 20th వీక్ ట్రేడ్ డీటెయిల్స్ డిస్కషన్ చేసుకునే ముందు సో మనము యాప్ అనేటువంటిది లాంచ్ చేశాము. ఆ యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీ మెటీరియల్ సెక్షన్‌లోకి వెళ్లారంటే అక్కడ ఒక ఈక్విటీ ఫ్రేమ్‌వర్క్ అనేటువంటిది ఫ్రీ ఫ్రేమ్‌వర్క్ అనేటువంటిది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఫ్రేమ్‌వర్క్ అంటే ఎలా ఉంటుంది అని మీరు తెలుసుకోవడం కోసం ఒకసారి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఆ ఫ్రీ మెటీరియల్ అనేది ఒకసారి చూడండి. ఓకే. సో అదే విధంగా నెక్స్ట్ వీకు మన హైదరాబాద్ ఆఫీస్‌లో ఫిజికల్ వెబినార్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాను. సో మీరెవరైనా ఆ ఫిజికల్ వెబినార్‌కు అటెండ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అప్పుడు నేను మీకు లొకేషన్ డీటెయిల్స్ అదేవిధంగా టైము అన్నీ కూడాను నేను పోస్ట్ చేస్తాను. ఓకే. ఫైన్. సో ఈ వీక్ ట్రేడ్ విషయానికొస్తే సో మార్కెట్ అయితే చాలా చాలా వాలటైల్‌గా ఉంది. ఓకే. సో నేను రిపోర్ట్స్‌కెళ్తున్నాను. పి&ఎల్ రిపోర్ట్ ఫ్రమ్ డేట్ జూన్ 22 చిన్న వీకు. రేపు హాలిడే ఉంది. ఓకే. సో ఈక్విటీ విషయానికొస్తే ఇక్కడ ఈక్విటీ ట్రేడ్స్ అయితే ఏవి లేవు ఈ అకౌంట్‌లో. సో ఎఫ్ఎన్ఓ విషయానికొస్తే సో ఎఫ్ఎన్ఓలో మనం ఇక్కడ గమనిస్తే ఓన్లీ 3,500 రూపీస్ మాత్రమే ప్రాఫిట్ ఉంది. సో తర్వాత మీరు ఇక్కడ గమనిస్తే అన్‌రియలైజ్డ్ పి&ఎల్ ఇక్కడ 4,000 చూపిస్తుంది. సో ఇది 4,000 కాదు. నేను ఈరోజు ప్రాఫిట్ బుక్ చేశాను. సో ఈ పొజిషన్స్ కూడా నేను కమ్యూనిటీలో ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఇవి మనం ఈరోజు ఉన్నటువంటి పొజిషన్స్. సో లాంగ్ వీకెండ్ ఉండడం వల్ల ఆ పొజిషన్స్ మొత్తం కూడాను నేను కంప్లీట్‌గా సో 7,000 రూపీస్‌తో క్లోజ్ చేశాను. అంటే ఆ 3,500కి అడిషనల్‌గా ఈ 7,000 రూపీస్ కూడా ఈ అకౌంట్‌లో ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇది ఈ అకౌంటు. సో నెక్స్ట్ ఈ పర్టిక్యులర్ అకౌంట్‌కెళ్తే ఓకే. ఈ పర్టిక్యులర్ అకౌంట్‌లో ఇక్కడ చూస్తే ఎఫ్ఎన్ఓలో ఎలాంటి ట్రేడ్స్ లేవు. ఓకే. సో నేను డేట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. 22 జూన్ నుంచి 25th జూన్ వరకు. సో ఎఫ్ఎన్ఓలో అయితే ఎలాంటి ట్రేడ్స్ లేవు. సో ఈక్విటీ విషయానికొస్తే ఈక్విటీలో సో సింపుల్ ట్రేడు సో చిన్న స్టాప్ లాస్‌తో ఓన్లీ 1,000 రూపీస్ స్టాప్ లాస్‌తో బయటికి రావడం జరిగింది. ఓకే. సో అదే విధంగా ఈ పర్టిక్యులర్ అకౌంట్‌లో ఎంప్లాయీ ఒక కమోడిటీ ట్రేడ్ తీసుకున్నాము. ఈ కమోడిటీ ట్రేడు ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఇది అన్‌రియలైజ్డ్ పి&ఎల్ అనేటువంటిది 2,000 రూపీస్ చూపిస్తా ఉంది. సో ఇది అన్‌రియలైజ్డ్ పి&ఎల్ కాదు. దీన్ని కూడా ఈరోజు పొజిషన్స్ అనేటువంటిది క్లోజ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 9,000 రూపీస్ ప్రాఫిట్‌తో ఈ పర్టిక్యులర్ పొజిషన్స్ అనేటువంటిది క్లోజ్ చేయడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక అకౌంట్ విషయానికొస్తే సో ఈ పర్టిక్యులర్ అకౌంట్‌లో 22 జూన్ నుంచి 25th జూన్ వరకు సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ఎటువంటి పొజిషన్స్ తీసుకోలేదు. సో ఈక్విటీ విషయానికొస్తే నేను ఈ ఆల్మోస్ట్ ఒక 2,000 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది ఈ అకౌంట్‌లో. 2,000 కాదు. సో ఓన్లీ 1,300 మాత్రమే ప్రాఫిట్ వచ్చింది ఈ పర్టిక్యులర్ అకౌంట్‌లో. బట్ స్టిల్ మనం గ్రీన్‌లో అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ అకౌంట్స్ విషయానికొస్తే ఈ అకౌంట్ మీకు తెలుసు. మీరు ఎవరైనా నా లాస్ట్ వీక్ వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. నేను ఐటీబీస్‌ను సో ఆల్మోస్ట్ ఎంత క్వాంటిటీ 19,200 క్వాంటిటీ చేస్తున్నాను. సో ఈ 19,200 క్వాంటిటీ నేను ఒకేసారి తీసుకోలేదు. 2 టైమ్స్ తీసుకున్నాను. అది ఎవరైనా మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసింటే అర్థమవుతుంది. సో ఇదే ఐటీబీస్‌లో మనము లాస్ట్ 2 మంత్స్‌లో ఆల్మోస్ట్ ఒకసారి 70,000 బుక్ చేసాము. ఒకసారి 47,000 బుక్ చేసాము. ఇప్పుడు 2 వీక్స్ నుంచి హోల్డ్ చేస్తున్నాను ఈ ఐటీబీస్‌ను. బట్ స్టిల్ మార్కెట్ ఎంత పెరిగినా ఈ ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐటీ ఇండస్ట్రీ మాత్రం రికవర్ కావట్లేదు. నో ప్రాబ్లమ్. నేను రికవర్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను. సో
సో ఎప్పుడైతే ఈ అకౌంట్‌లో ఒక 4% ఆర్ 5% ప్రాఫిట్ వస్తుందో అప్పుడు మాత్రమే నేను దీన్ని బుక్ చేస్తాను. ఓకే. ఫైన్. సో యాహ్! సో నెక్స్టు ఈ అకౌంట్ విషయానికొస్తే ఇక్కడ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ఎటువంటి ట్రేడ్స్ లేవు. ఓకే. సో ఈక్విటీలో తీసుకుంటే యాహ్! సో ఈక్విటీలో గూడా ఇక్కడ చిన్న లాస్‌తో బయటికి రావడం జరిగింది. ఈ పర్టిక్యులర్ అకౌంట్‌లో కూడా ఆల్‌మోస్ట్ రూ. 1200 లాస్ అయితే ఉంది. ఇవి నా కొన్ని ఈ వీక్ ట్రేడ్ డీటెయిల్స్. ఓకే. సో మీరు గూడా డిసిప్లిన్‌గా ట్రేడ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. సో దయచేసి డిసిప్లిన్‌గా ట్రేడ్ చేయండి. సో ఎట్టి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పోగొట్టుకోవద్దండి. ఓకే. సో లెవెల్ బేస్డ్ చేయండి. సో నేను ఎవ్రీడే మార్నింగ్ లెవెల్స్ అనేటువంటిది కూడా వాట్సాప్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. సో ట్రేడింగ్ డీటెయిల్స్ కూడా అక్కడ నేను పోస్ట్ చేయడం జరుగుతా ఉంది. సో మీరు ఎవరైనా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ కాకపోతే ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. సో మీరు అక్కడ జాయిన్ కావచ్చు. సో వి విల్ మీట్ నెక్స్ట్ వీక్ with another concept. Until then, take care. Bye bye.